హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నుండి CRPC కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973లోని మొత్తం సెక్షన్స్ 1 by 1 డీటెయిల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ ముఖ్యంగా ఎవరైతే LLB చదువుతున్నారో వారికి మరియు జ్యుడిషియరీ కోసం ప్రిపేర్ అయ్యే వారికి చాలా యూజ్ అవుతాయి. అలాగే భారతీయ చట్టాల గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ వీడియోస్ను చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో IPC వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ అవుతున్నాయి. దాంతోపాటు CRPC వీడియోస్ కూడా రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, సివిల్ ప్రొసీజర్ కోడ్, హిందూ మ్యారేజ్ యాక్ట్ లాంటి అనేక చట్టాల గురించి సెక్షన్ బై సెక్షన్ డీటెయిల్గా వీడియోస్ రాబోతున్నాయి. మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. సరే, అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. CRPC కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 తెలుగులో నేర విచారణ ప్రక్రియ స్మృతి 1973 భారతదేశంలో జరిగే నేరాలకు సంబంధించిన విచారణ ప్రక్రియ మరియు దానికి సంబంధించిన ఇతర అంశాలు ఈ చట్టంలో క్రోడీకరించడం జరిగింది. బ్రిటిష్ పాలనా కాలంలో 1898లో తొలిసారిగా ఈ చట్టం రూపొందించబడింది. స్వాతంత్ర్యానంతరం అప్పుడప్పుడు కొద్దిపాటి మార్పులు జరిగాయి. అయితే మారుతున్న పరిస్థితుల దృష్ట్యా 1973లో పాత చట్టం పూర్తిగా ప్రక్షాళన చేయడం జరిగింది. తర్వాత తిరిగి 2005లో 2 సార్లు భారీగా సవరించబడింది. ఆ సమయంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ చట్టానికి అక్కడక్కడ సవరణలు చేయడం జరిగింది. CRPC Section 1 Short Title, Extent and Commencement. This Act may be called the Code of Criminal Procedure 1973. It extends to whole of India, provided that the provisions of this code, other than those relating to chapters 8, 10, 11 thereof, shall not apply to the state of Nagaland and the tribal areas, but the concerned state government may by notification apply such provisions or any of them to the whole or part of the state of Nagaland or such tribal areas as the case may be, with such supplemental, incidental or consequential modifications as may be specified in the notification. సెక్షన్ 1లో ఈ చట్టం యొక్క పేరు మరియు దాని పరిధి గురించి తెలియజేస్తుంది. ఈ చట్టాన్ని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 నేర విచారణ ప్రక్రియ స్మృతి 1973 అని పిలువబడుతుంది. యావత్ భారతదేశానికి ఈ చట్టము వర్తిస్తుంది. అయితే 8, 10, 11 చాప్టర్స్ తప్ప ఈ చట్టంలోని మిగిలిన అంశాలు నాగాలాండ్ రాష్ట్రానికి మరియు ట్రైబల్ ఏరియాస్ అంటే గిరిజన ప్రాంతాలకు వర్తించవు. అయినప్పటికీ చాప్టర్స్ 8, 10, 11 మినహాయించి ఈ చట్టంలోని మిగిలిన మొత్తం అంశాలను గాని లేదా కొన్నింటిని గాని తమ రాష్ట్రాలకు వర్తింపజేసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసే అధికారం నాగాలాండ్ ప్రభుత్వానికి ఉంటుంది. ఆ క్రమంలో సంబంధించిన అంశాలకు అవసరమైన అమెండ్మెంట్స్ కూడా చేసుకునే వీలుంటుంది. ఆయా అంశాలను గిరిజన తెగల వారికి వర్తింపజేయాలనుకునే సందర్భంలో కూడా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ నిబంధనలే వర్తిస్తాయి. ఈ సెక్షన్కు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. In this section, tribal areas means the territories which immediately before the 21st day of January 1972 were included in the tribal areas of Assam as referred to in paragraph 20 of the 6th schedule to the constitution, other than those within the local limits of the municipality of Shillong. ఈ ఎక్స్ప్లెనేషన్లో ట్రైబల్ ఏరియాస్ గురించి డీటెయిల్గా వివరించడం జరిగింది. షిల్లాంగ్ పట్టణ మున్సిపల్ పరిధికి వెలుపల ఉండి 21 జనవరి 1972 తేదీకి ముందు అస్సాంలోని గిరిజన ప్రాంతాలుగా పరిగణించబడినటువంటి భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లోని 20వ పేరాలో ఉదాహరణ ఇవ్వబడినటువంటి ప్రాంతాలు ఈ సెక్షన్ పరిధిలో గిరిజన తెగల ప్రాంతాలుగా పరిగణించడం జరుగుతుంది అని ఎక్స్ప్లెనేషన్లో తెలియజేయడం జరిగింది. It shall come into force on the first day of April 1974. If you like this video, please do like, share and subscribe. Thank you for watching. Jai Hind, Jai Bharat.